ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత తెలంగాణ రైతు భరోసా పైన సంచలనం అన్నమాట. ఊహించని ట్విస్ట్ ప్రభుత్వం. వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతాను, వెంటనే లైక్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 30 తారీఖున అయితే రైతు భరోసా ఇస్తామని చెప్పారు కదా, అలాంటి ట్విస్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఈసారి ఎలా ఉండబోతుంది ఏంటి, ఈసారి 15,000 రూపాయలు ఇస్తారా, ఎకరానికి 12,000 రూపాయలు జమ చేయబోతున్నారా? సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా తీపి కబురు అయితే ఇచ్చారు కదా. అయితే మరోసారి ఆర్థిక భారం ఎక్కువైనా సరే ఖరీఫ్ సీజన్ సంబంధించి ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందనమాట. సో ఇందులో భాగంగానే ఈ నెల 30 తారీఖున జిల్లాలో అంటే మదిరా నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చేతుల మీదుగా నిధులను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ విడతలో భాగంగా దాదాపు 1,50,00,000 ఎకరాల వరకు, దాదాపుగా 1,5 ఎకరాల వరకు ముఖ్యంగా రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారు. 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. అయితే గత సీజన్లోకి 2 ఎకరాల వరకే లోపు అయితే ఇవ్వడం జరిగింది. ఉన్నవారికి పెట్టుబడి సాయం అయితే అందించడంతో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చిందనమాట. ఈసారి ఆ పరిస్థితి రాకుండా అందరికీ ఒకేసారి నిధులు అనేది జమ చేయాలి. అంటే విడతల వారిగా మొదటి విడత, 2 విడత, 3 విడత అనే కాకుండా ఒకే విడతలో నిధులు కొరత, అంటే ఒకే విడతల నిధులు జమ చేయడానికి ఒకవేళ నిధులు కొరత ఏమైనా ఎదురవుతే మొదట ఎకరం చొప్పున ప్రారంభించి 9 రోజుల్లోనే పూర్తిగా పంపిణీ చేసేలా వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వం అలా కాకుండా ప్రజల సొమ్ము వృధా కాకుండా కేవలం నిజమైన సాగు చేసే రైతులకు సాయం అందించేలా సో ఇక శాటిలైట్ సర్వే మ్యాప్ అయితే స్విట్జర్లాండ్ శాటిలైట్ సర్వే మ్యాపింగ్ ఇవన్నీ కూడా తీసుకున్న టెక్నాలజీ, దాంతోపాటు వ్యవసాయాధికారులు సర్వే చేసింది, ఆ శాటిలైట్ సర్వే చేసింది, రెండు కూడా 95% అనేది అక్యురేసీ రావడంతో సో అలాంటి విధానం అయితే అమలు చేయబోతున్నారు అనమాట. ఈసారి సాగిసిన వారికి మొత్తానికి 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా. భూమిలో సాగు పనికిరాని భూములు, పడాబడ భూములు, రియల్ ఎస్టేట్లు, లేఅవుట్లు, కాలువలు, కుంటలు, బీడు భూములు ఉన్న 20-25 లక్షల ఎకరాలు అనేది తీసేయడం జరుగుతుందన్నమాట. ధనవంతులైన పెద్ద రైతులకు కాకుండా పేద, చిన్న, మధ్య రైతులకు లబ్ధి చేకూర్చేలా వానాకాలం సీజన్ అనేది దాదాపు మనం 5 ఎకరాల వరకు అనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 7 ఎకరాల 20 గుంటల వరకు అయితే భూమి ఉన్న వారికి రైతు భరోసా అనేది పరిమితి చేయాలని ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది అనమాట. ఎందుకంటే 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారిని జాబితాల నుంచి మినహాయించే అవకాశం కూడా ఉందంటున్నారు. పత్తి వంటి పంటలు రబీ సాగులో చేసి అన్నందున రైతు భరోసాను కేవలం ఒకే ప్రధాన పంటకు ఖరీఫ్ సీజన్కు పరిమితం చేయాలా అనే కోణంలో కూడా ప్రభుత్వ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని చెప్తున్నారు. ఎన్నికల హామీ మేరకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తిరుగుండదని చెప్పేసి, అలాగే కౌలు రైతులను కూడా ఆదుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురావాలని కొందరు మంత్రులు అయితే సీఎంకు ప్రతిపాదన చేసినట్టు చెప్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇకపైన రైతు భరోసా లాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం హైటెక్ టెక్నాలజీని వాడుతుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం స్విట్జర్లాండ్ దేశానికి చెందిన సర్మ్యాప్ సంస్థతో ఒప్పందం కూర్చుకొని శాటిలైట్ చిత్రాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా దాదాపు ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేశారనేది 90% ఖచ్చితత్వంతో గుర్తించారనమాట. సో మొత్తం మీద వారికి మాత్రమే రైతు భరోసా అనేది ఇవ్వనున్నట్లు అనమాట. సో మొత్తం మీద సంచలన అప్డేట్ అయితే ఇచ్చారు. ఇప్పటికీ కొన్ని పంటలు వేశారు, కొన్ని పంటలు ఇంకా వేయలేదు అంటున్నారు కొన్ని. సో మొత్తం మీద గతంలో ఎవరైతే వేస్తూ ఉన్నారో, సాగు చేస్తున్నారో అటువంటి వారికి ఇవ్వాలని ఈసారి 7.5 ఎకరాలు లేదంటే 7 ఎకరాల 20 గుంటల వరకు అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం. సో కొత్త మార్పులు అయితే చేశారు. ఇప్పుడు పీఎం కిసాన్ పైసలు కూడా జమ కాలేదంటే జమ అయిందనమాట. చాలామంది తీసుకున్నారు. ఈరోజు కూడా కొంతమంది జమ అవుతున్నాయి. టెక్నికల్ వల్ల 2-3 రోజులు లేట్ అయినా సో ఈరోజు సోమవారం కాబట్టి యథావిధిగా జమ అవుతే ఒకసారి చెక్ చేసుకోండి. పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ లేదంటే మీరు అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పడ్డా లేవు అనేది అమౌంట్ బట్టి మనకు తెలిసిపోతుంది అనమాట. సో మొత్తానికి అయితే గుడ్ న్యూస్ చెప్పారనమాట. సో కొన్ని షాకింగ్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట మనకు పీఎం కిసాన్ సంబంధించి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి